వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు తెలుగుదేశం శ్రేణుల ఆనందోత్సవాల నడుమ అట్టహాసంగా జరిగాయి. టౌన్ టీడీపీ అధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన జెండా పండుగకు ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభవేళ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తుని నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నువ్వు వచ్చి ఇంకెందుకు అక్కడ లేదు కదా అసలు ఇందుకే నాకు మేడం గారు వెలిగిస్తున్నారు. మనకు వీడియోస్ రావట్లేదు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, యనమల నాయకత్వం, యనమల నాయకత్వం, దివ్యమ్మ నాయకత్వం, దివ్యమ్మ నాయకత్వం. జై యనమల, జై యనమల, జై యనమల. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి తెలుగుదేశం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలో ఎంటర్ అయిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. 29 మార్చ్ 1982లో ప్రారంభమైంది మన రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం మొదలైంది. అదే మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఇవాళ ఆ ఆవిర్భావంతో మొదలుకొని మన ప్రజా జీవితంలో పునరంకితం అవుతూ ప్రజల మన్ననలు పొందుతూ ఇవాళ మన పార్టీ ముందుకు సాగుతుంది. ఇదంతా మన తెలుగుదేశం పార్టీ చూపెడుతున్న మన ప్రజల ఆదరణ. ఈ ఆదరణ మనం అదే ఒక ఎగ్జాంపుల్. మన మొన్నటి ఎలక్షనే ఒక ఎగ్జాంపుల్. మనం రికార్డ్ స్థాయిలో 93% స్ట్రైక్ రేట్ తోటి మనం ఇవాళ రికార్డ్ స్థాయిలో సీట్లు తెచ్చుకున్నాం. మనం ఇదే మన ప్రజాదరణ ఎంతగా మన తెలుగుదేశం పార్టీకి ఉందో మనందరికీ కూడా తెలుస్తుంది. అలాగే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో మార్పులు వస్తున్నప్పటికీ మనమంతా ఒక కొత్త ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఒక కొత్త ఉత్సాహంతో మనం అందరం పనిచేసి ఇలాంటి ఎన్నో వసంతాలు మరెన్నో చేసుకోవాలని మీ అందరితోటి ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఇంత మంచి పార్టీలో మనం అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము. ప్రజల్లోకి మనం పార్టీ కార్యక్రమాలు, అలాగే పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్దాం. మనం అంతా కూడా ప్రజలకి అండగా నిలబడదాం అని మీ అందరితోటి ఈ సందర్భంగా మీ అందరికీ నేను ప్రమాణం చేస్తున్నాను. ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, ప్రజలకు ఎప్పుడూ అండగా నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ.